సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించడం వల్ల దేవునికి వ్యతిరేకి అయ్యాడు, విరోధి అయ్యాడు మనిషి. ఆయన ఎంతో ప్రేమతో అభిమానంతో తన ప్రేమను పంచాలని మనిషిని తయారు చేసుకున్నాడు. తన స్వహస్తాలతో తయారు చేసుకుంటే ఈ మనిషి ఏం చేశాడు? తన స్వహస్తాలతో ఒక బొమ్మను తయారు చేసుకుని దాని ప్రతిష్ఠ చేసి ఒక గుడిలో పెట్టి దానికి పూజలు చేస్తూ, నీవే నా దేవుడవు, నీవే నన్ను పరిపాలించు, నీవే నాకు దిక్కు అంటూ ఆ బొమ్మకు ప్రణమిలుతూ ఉన్నాడు ఈనాడు. అరే నాయనా, నువ్వు ఈ యొక్క భూమిని నిండించు, విస్తరించు, దీన్ని లోపరుచుకో, నా బదులు నువ్వు దీనిని పరిపాలించు అని చెప్పి మనిషిని దేవుడు అందజేస్తే మనిషికి తానేం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకముగా దేవునికి ఒక రూపాన్ని కల్పించి దానికి మొక్కడం ప్రారంభించాడు. చెట్టును పూజిస్తున్నాడు, పుట్టను పూజిస్తున్నాడు, రాయిని పూజిస్తున్నాడు, ఆఖరికి మనిషిని కూడా పూజించడం ప్రారంభించాడు. వ్యక్తి పూజ, విగ్రహ పూజ, చెట్టుకు పూజ, పుట్టకు పూజ, కనిపించిన ప్రతి వస్తువును ఆరాధించడం, పూజించడం మొదలుపెట్టాడు మనిషి. ఎంతటి పాపమండి! సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించటం. పంచభూతాలు అంటాడు, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, ఇవన్నీ దేవుని సృష్టి కాదా? దేవుని సృష్టించిన దాన్ని మరిచి, దేవుని మరిచి సృష్టింపబడిన దానిని పూజించటం ఎంతవరకు సబబు? అది పాపం కాదా? దేవుని మాటను ఉల్లంఘించడమే కదా. మరి అలాంటి స్థితిలో మనిషి ఉన్నప్పుడు నిన్ను ఎంతో ప్రేమించే నీ దేవుణ్ణి నువ్వు మరచి ఆయనకు వ్యతిరేకంగా పాపం మూట కట్టుకుంటూ ఉన్నావు. కానీ నువ్వు మనిషిగా జన్మించినందుకు ఈ శరీరము దేవుడిచ్చిన శరీరం. ఎందుకంటే ఆయన చేతులతో తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన రూపం ఇచ్చి ఒక బొమ్మగా చేసి అందులో ఆయన ఊపిరి నీలో నింపి నిన్ను మనిషిగా తయారు చేస్తే నీవు ఆయనకు వ్యతిరేకముగా నీ చేత్తో నీకు ఇష్టం వచ్చిన దైవాలను, ఒకటి కాదు, రెండు కాదు, 3 కోటి దైవాలు అంటారు.